శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు గీతాసారము గురించి తెలియజేయటమైనది. అతని వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే, గీతాసారము, మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు లగేజీతో పోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఈ ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటున్నావు, నీవేమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలము. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కారు లేదని చింతించవద్దు, కాలు ఉన్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, కూటికి ఉంది కదా, సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కాలం విలువైనది, రేపు అను దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపమాపు, అహంకారాన్ని అనగద్రొక్కు. హింసను విడనాడు, అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం. మానవత్వం లేని మతం మతం కాదు. దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు. తద్వారా భగవత్ ఆశీర్వాదంతో శాంతి నీ వెంటే ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి.